నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 6589 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం మీ అందరికీ తెలిసిందే। ఈ నేపథ్యంలో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఇందులో ఉన్నటువంటి ప్రధానంగా సిలబస్ ఏంటి అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 26వ తారీఖు వరకు ఉన్నది। ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఉన్నారో, అంటే బ్యాంక్ ఉద్యోగమే మా యొక్క లక్ష్యం అని చెప్పి సన్నద్ధమవుతున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో త్వరితగతంగా మీరు దీన్ని అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి। దీని యొక్క ఎలిజిబుల్ ఏంటి అని అంటే విద్యార్హత చూసినట్లయితే ఎనీ డిగ్రీ, జనరల్ డిగ్రీ కావచ్చు, బీఎస్సీ డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ డిగ్రీ కావచ్చు, మెడికల్ డిగ్రీ కావచ్చు, ఏ డిగ్రీ చేసినప్పటికీ దీనికి అర్హులే। అయితే దీని యొక్క ఏజ్ లిమిట్ చూసినట్లయితే 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులే। ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర వర్గాల వారి కొంతవరకు వయోపరిమితి అనేది ఉన్నటువంటి విషయం మీరు గమనించాలి। అయితే దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందని అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది। దీంట్లో మనము ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఉన్నటువంటి ప్యాటర్ను, సిలబస్ ఏంటి అనే దాని గురించి ఒకసారి తెలుసుకుందాం। ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసినట్లయితే మొత్తం 100 మార్కులకు మనకు ఎగ్జామ్ ఉంటుంది। ఈ 100 మార్కుల్లో మనకి ప్రధానంగా 3 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది। ఇందులో మొదటి సబ్జెక్ట్ వచ్చేసరికి మనకు ఇంగ్లీష్ గ్రామర్, రెండో సబ్జెక్ట్ వచ్చేసరికి న్యూమరికల్ అబిలిటీ అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అనమాట, మూడో సబ్జెక్ట్ వచ్చేసరికి మనకు రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ। ఈ 3 సబ్జెక్టులు నుంచే మనకు 100 ప్రశ్నలకు గాను మనకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది। ఇంగ్లీష్ గ్రామర్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి, ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 30 మార్కులు ఉంటుంది। క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి మనకు 35 ప్రశ్నలు వస్తాయి, ఈ ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది, అంటే 35 మార్కులకు మనకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అనేది నిర్వహించడం జరుగుతుంది। రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ నుంచి కూడా మనకి 35 ప్రశ్నలు వస్తాయి, వీటికి కూడా 35 మార్కులు కేటాయించబడ్డాయి, అంటే 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు ఉంటుంది। అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనకు నెగిటివ్ మార్క్స్ ఉంది, అంటే 1/4 నెగిటివ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది। ప్రతి 4 తప్పులకు గాను 1 మార్క్ అనేది మనం కోల్పోవడం జరుగుతుంది, అంటే ఒక తప్పు పోతే 0.25 మార్క్స్ అనేది కట్ చేయడం జరుగుతుంది। మరో విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఈ 100 ప్రశ్నలకు గాను కేవలం 1 అవర్ మాత్రమే టైం ఉంటుంది, అని అంటే 60 నిమిషాలు మాత్రమే ఉంటుంది। మనం ఇచ్చేటువంటి ఆన్సర్స్ ఎంత స్పీడ్గా ఉండాలనంటే ప్రతి ప్రశ్న కూడా సరైనది అయితేనే మనం జవాబు ఇచ్చేటట్టు ఉండాలి। మన ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా అంతే స్పీడ్గా ఉంటేనే మనము చాలా తక్కువ టైంలో ఎక్కువ ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది। ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే, దీంట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామ్కి అర్హత ప్రకటిస్తారనమాట। అయితే మెయిన్స్ వచ్చేసరికి మనకు మొత్తం 190 ప్రశ్నలకు గాను 200 మార్కులు కేటాయించబడి ఉంటుంది। ఈ మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చేసరికి సిలబస్ ఏ విధంగా ఉంటుందని అంటే ప్రిలిమ్స్లో మనం అనుకున్నట్టుగా జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, సేమ్ ప్రిలిమ్స్లో ఉన్నటువంటి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కూడా మెయిన్స్లో ఉంటుంది, సేమ్ ప్రిలిమ్స్లో ఉన్నటువంటి రీజనింగ్ మెంటల్ అబిలిటీ కూడా మనకు మెయిన్స్లో ఉంటుంది। ఈ 3 సబ్జెక్టులతో పాటు మనకు ఎక్స్ట్రా ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అదే ఫైనాన్షియల్ అవేర్నెస్। అయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో వచ్చేసరికి మనకు ప్రశ్నలు అనేది తక్కువ ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి మెయిన్స్కి వచ్చేసరికి ప్రతి సబ్జెక్ట్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి, కాకపోతే ఇంగ్లీష్ గ్రామర్ నుంచి మాత్రం కేవలం 40 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి। అయితే ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున ఉంటుంది, 190 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటుంది। 190 ప్రశ్నలకు 200 మార్కులు ఏ విధంగా కేటాయించారు అని అంటే రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీకి వచ్చేసరికి 50 ప్రశ్నలకు మనకు 60 మార్కులను కేటాయించడం జరిగింది। అయితే ఇక్కడ సమయం వచ్చేసరికి కేవలం మనకు 160 నిమిషాలు మాత్రమే ఇవ్వడం జరిగింది, అంటే 190 ప్రశ్నలకు
160 నిమిషాలు మాత్రమే మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా స్పీడ్గా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం, ప్రిలిమ్స్లో కూడా మనకు నెగిటివ్ మార్క్స్ ఉన్నట్టుగానే మెయిన్స్ ఎగ్జామ్లో కూడా మనకు నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. సో ఇది గమనించి అభ్యర్థులు చాలా త్వరితగతిగా ఖచ్చితమైనటువంటి ప్రశ్నలకు మాత్రమే జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారైతే మనము 10th క్లాస్ వరకు తెలుగు అనేది ఖచ్చితంగా చదువుకొని ఉంటాం కాబట్టి మనకు అవసరం లేదు. ఒకవేళ కనుక మీరు ఎగ్జామ్ అప్లికేషన్ అంటే మనము ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తున్నప్పుడు వేరే స్టేట్కి కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే మీరు సెలక్షన్ అంటే ముందుగానే మీరు వేరే రాష్ట్రానికి మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నామని చెప్పి మీరు ముందుగానే ఆప్షన్ ఇచ్చినట్లయితే ఆ రాష్ట్రం సంబంధించినటువంటి స్థానిక భాష ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం లోకల్ స్టేట్లోనే మనము ప్రియారిటీ ఇచ్చినట్లయితే ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మనకు ఉండదు. సో ఇది మనకు ఎస్బీఐ క్లర్క్ సంబంధించినటువంటి 6589 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ. ఈ విధంగా దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు బ్యాంక్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఈ నెల అంటే ఆగస్టు 26వ తేదీ వరకు మనకు ఈ అవకాశం ఉంది కాబట్టి మీరు దీన్ని వినియోగించుకుంటారని చెప్పి అనుకుంటున్నాము. ఇది ఇయాల్టీ వీడియో. చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసినటువంటి కాంపిటేటివ్ సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.